హైదరాబాద్లోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ఉన్న దేవాదాయ శాఖ భూములపై మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖకు 30 ఎకరాల 23 గుంటల భూమి దేవాదాయ శాఖకు చెందినదని తెలిపారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఈ భూమిని కబ్జా చేశారని పలు ఫిర్యాదులు అందాయని ఆమె వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఏడీ సర్వే చేయించామని, సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత కలెక్టర్తో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ నుంచి నగదు చోరీ జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మైనర్ బాలురు పాలు పంచుకోవడం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్ నిర్వహించడం, దొంగలించిన నగదును తిరిగి హుండీలో వేయించడం వంటి చర్యలు తీసుకోవడం విశేషం. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని నగర్ గ్రామంలో జరిగిన హత్య ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గడ్డం పోసులు అనే వ్యక్తి బస్టాండ్ సమీపంలో కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు బండరాయితో కొట్టి పాసులను చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలో పిడుగుపాటుకు గురై 6 రైతులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రైతులపై ప్రమాదకర ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ 11 ఏళ్ల పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలనలో ముందంజలో ఉందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యం స్వదేశీ ఆయుధాలతో ప్రదర్శించిన సాహసాన్ని శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. 11 ఏళ్లలో దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాలారాంపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి కార్యక్రమాన్ని తహసీల్దార్ వరప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు తమ భూ సంబంధిత సమస్యలను అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. తద్వారా భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు తమ భూములపై ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి రైతులకు భూముల సారం, పంటల ఎరువులపై సూచనలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రంలో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని మారుతినగర్లో ఒక ఇంటిలో 2 చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. ఇంటికి బయట తాళాలు వేసి ఉండడంతో చిన్నారుల తాత కిటికీ ద్వారా చూసి మృతదేహాలను గుర్తించారు. 4 రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు 2 నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురిలో సూర్య అనే యువకుడు హల్చల్ చేశాడు. మెడలో పాముతో మద్యం దుకాణం వద్దకు వెళ్లి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేశాడు. బీర్ బాటిల్ కొనుగోలు చేసి పాముకు తాగించి దానికి ముద్దు పెట్టాడు. రోడ్డు మధ్యలోకి వెళ్లి వాహనాలను ఆపుతూ రచ్చ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఊగిపోతున్న ఆ యువకుడిని అక్కడి నుంచి పంపించేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కేక్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తల్లికి వందన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు దోచుకుని దాచుకున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిన్న రాత్రి నుండి కొనసాగుతున్న కుండపోత వర్షం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు పొంగిపొర్లగా వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు.
గుజరాత్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 200 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1281కి చేరింది. దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు 7000 మార్కును దాటడంతో అప్రమత్తత పెరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు మాస్కులు, టెస్టింగ్ను కఠినంగా అమలు చేయాలని దృష్టి సారిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.